ఈ మధ్యకాలంలో పాటలంటే నా కోసం 1000 దాయి నీకు ఇస్తా హాయి, లేదంటే అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేయడం ఇలాంటి పాటలు కదా. కానీ ఇప్పుడు వచ్చిందయ్యా మనసుకి హాయిగా ఉండే ఒక మనసుని తాగే పాటలు. ఈ పాట మొదలైన క్షణం నుంచి మనం సినిమా హాల్లో కూర్చున్నట్టు ఉండదు. రేపొద్దున ఒక ఊరు గుడిలోకి వెళ్ళినట్టు అయిపోతాం మనం. ఇక్కడ చూశారు కదా ఆ టెంపుల్ ప్రాంగణం, ఆ గోపురం, ఆ గంటల శబ్దం, ఆ మామిడి తోరణాలు, ఆ పసుపు కుంకుమల వాతావరణం. ఇది ఒక సాంగ్ కాదు, ఒక తెలుగు ఇంటి సంస్కృతిని తెరపై చిత్రించిన అందమైన చిత్రపటం. హీరోయిన్ చూడండి, 16 ఏళ్ల తెలుగు అమ్మాయి లంగా ఓణిలో కనిపించిన ప్రతిసారి మనకి జంజాల సినిమాలో ఆ పవిత్రత గుర్తు వస్తుంది. ఎక్కడ అతిశయోక్తి లేదు, ఎక్కడ అసభ్యత లేదు, కేవలం అందం, అమాయకత్వం, సిగ్గు, సంస్కారం మాత్రమే. ఈ పెద్ద సినిమాలో జాహ్నవి కపూర్ని ఆబ్జెక్టిఫై చేశారు తెలుగు వాళ్ళు అని చెప్పి మనం అవమానాలు పడుతున్నాం. కానీ ఇప్పుడు ఈ సినిమా మన తలెత్తుకునేలాగా చేసేలాగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ కుర్రాడు ఆమె వేసే ప్రతి అడుగుని చూస్తున్నాడు, అందులో ఒక లయని చూస్తున్నాడు. ఆమె చేసే ప్రతి ఆహాభావంలో ఒక కవిత్వం ఉంది. భరతనాట్యం కాకపోయినా కూడా ఏదో డ్యాన్స్ చేస్తుంది. ఆ నృత్యంలో ఉన్న ప్రయత్నం, ఆ అమాయకత్వం మన మనసును హత్తుకుంటున్నాయి. ఇంకా మన సూపర్ స్టార్ జయకృష్ణ చూడండి, తెల్లటి లుంగి, నీలం రంగు చొక్కా, ఎలాంటి ఆర్భాటం లేని సాధారణ యువకుల్లాగా, కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక కొత్త ప్రపంచం కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి ప్రేమ ఎప్పుడు కళ్ళతోనే మొదలవుతుంది. ఆమె అన్నదానం చేస్తూ అందరికీ భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆ వరుసలో కూర్చొని ఆమెను చూస్తున్న హీరో చూపుల్లో ఆకర్షణ మాత్రం లేదు, గౌరవం ఉంది, ఆరాధన ఉంది, అభిమానంతో కూడిన ప్రేమ ఉంది. ఎవరో ఒక అమ్మాయి అందంగా